లేదు మనం ఎక్కువ సర్వేలెన్స్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా వాళ్ళలో ఒక భయం అనేటటువంటిది ఉంటుంది. వాళ్ళ అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇక్కడ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో అవి మిస్ కావడం కానీ తస్కరించడం కానీ జిల్లా పరిధిలో జరిగినటువంటి వాటి మీద మనకి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని చాట్ బార్డ్ ద్వారా అలాగే సిఈఐఆర్ పోర్టల్ ద్వారా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు మిస్ అయినటువంటి మొబైల్స్ని కానీ తస్కరించబడిన మొబైల్స్ని కానీ వాటిని ట్రేస్ చేసి ఎవరైతే బాధితులు ఉన్నారో పోగొట్టుకుని ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు ఇవ్వడం అనేటటువంటిది ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఆర్గనైజ్ చేసుకోవడం జరిగింది. దీనిలో ఈ దఫాలో 266 మొబైల్స్ని మనం ట్రేస్ చేసి అవన్నిటిని కూడా బాధితులకి ఇవ్వడం జరుగుతుంది. దీనిలో మిస్ అయినవి ఒక 221 మరియు ఒక 45 మొబైల్స్ చోరీకి గురైనవిగా బాధితులు తెలియపరిచిన ఇన్ఫర్మేషన్ మీద మనం వాటిని చేయడం అనేటటువంటిది ట్రేస్ చేయడం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా అదర్ స్టేట్స్లో కూడా ఇవి ఉన్నవి ఐడెంటిఫై చేసుకొని అటు కర్ణాటకలో కానీ ఇటు తెలంగాణలో కానీ ఉన్న వాటిని కూడా మనం టీమ్స్ని పంపించి ట్రేస్ చేసి తీసుకొచ్చి వాళ్ళకి ఈరోజు ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. సో మొబైల్ అనేటటువంటిది ఈరోజు చాలా ఇంపార్టెంట్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ అనేటటువంటిది అందరికీ తెలిసిన విషయమే. సో దానిలో ఎంతో పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది కూడా ఉంటుంది. సో దానికి సంబంధించి బ్యాంక్ రిలేటెడ్ కానీ అదర్ ఇన్ఫర్మేషన్ కూడా సేవ్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. సో అంత ఇంపార్టెంట్ అయినటువంటి గ్యాడ్జెట్ని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే దానిని ఎడల ఆల్వేస్ అప్రమత్తంగా ఉండాలి. ఎప్పుడు దాన్ని మిస్ చేసుకునే పరిస్థితి పోగొట్టుకునే పరిస్థితి ఉండకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో పొరపాటున ఎక్కడైనా మిస్ అయినటువంటి పరిస్థితి ఏదైనా ఉంటే దానిని ఇమీడియట్లీ మన జిల్లాలో ఉన్నటువంటి హెల్ప్ లైన్ నెంబర్ని కూడా ఒకటి పెట్టడం జరిగింది. ఆ హెల్ప్ లైన్ నెంబర్కి కాంటాక్ట్ చేసిన ఆల్రెడీ వివిధ మాధ్యమాల ద్వారా మనం ప్రజలకి అందుబాటులో ఉండడానికి ఏ విధంగా పోయిన మొబైల్ని పొందవచ్చు అనేటటువంటి దాని మీద సిఈఐఆర్ పోర్టల్ చేస్తున్నటువంటి విశేషమైనటువంటి ఆ పోర్టల్ ద్వారా కృషి అనేటటువంటిది ఒకటి ఉంది. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్గా ఆ ఎక్విప్మెంట్ ఉన్నటువంటి ప్రతి ఎక్విప్మెంట్కి ఉన్నటువంటి రిజిస్ట్రీ నెంబర్ ద్వారా దాన్ని ఇమీడియట్లీ బ్లాక్ చేయడం కానీ దానిలో ఉన్న డేటా థెఫ్ట్ కాకుండా ఉండే విధంగా తగినటువంటి చర్యలు తీసుకునే విధంగా చేయడంతో పాటు మన జిల్లాలో అంతకంటే ముందు నుంచి స్టార్ట్ చేసినటువంటి ఒక చాట్ బాట్ ఉంది. ఆ చాట్ బాట్ ద్వారా కూడా ఏ రకంగా సిఏఆర్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలనే సూచనలు చేయడం. సో మన ఐటీ కోర్ ఏదైతే ఉందో మన సైబర్ సెల్ టీం అయితే ఉందో ఆ సైబర్ సెల్ టీం ఆధ్వర్యంలో కూడా ఇమీడియట్లీ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ఒక లింక్లు దీనికి సంబంధించి సిఏఆర్కి సంబంధించి కానీ చాట్ బాట్కి కానీ లింకులు పంపించడం, సైబర్ క్రైమ్కి కానీ సంబంధించిన ఉంటే దానికి కూడా లింక్ని పంపించి ప్రజలకి దానిని అందుబాటులో ఉండే విధంగా ఈజీగా దానికి సంబంధించినటువంటి విషయాలని అవగాహన చేసుకొని దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని దానిలో ఎంటర్ చేసి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క మొబైల్స్ని త్వరితగతిన ట్రేస్ చేసుకునే విధంగా తగినటువంటి చర్యలు తీసుకునే విధంగా మనం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దీనికి మీడియా ద్వారా మీడియా మిత్రులందరికీ చేసేటటువంటి విజ్ఞప్తి ఏంటంటే అందరూ కూడా దీనిని మరింత ప్రాచుర్యంలోకి తీసుకుని వెళ్ళాలి. ప్రజలందరికీ కూడా దీన్ని అందుబాటులోకి తీసుకుని వెళ్ళాలి. ముఖ్యంగా ఈ మొబైల్ ఏదైతే ఉందో దానిలో చాలా పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పాస్వర్డ్స్ లాంటివి దాన్ని పెట్టుకోవాలి. అలాగే ఆ ఇన్ఫర్మేషన్ క్వాలిటీ ఇన్ఫర్మేషన్ అకౌంట్స్కి సంబంధించినటువంటిది కానీ అదర్ ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా ఉంటే వాటిని దానిలో స్టోర్ చేసుకోవడాన్ని అవాయిడ్ చేయడానికి వీలైనంత వరకు చూసుకోవాలి.
అలాంటిది స్టోర్ చేసేటటువంటి పరిస్థితే ఉంటే దానికి సంబంధించినటువంటి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సో వీటితో పాటు మనం ఈ మిస్ అవుతున్నటువంటి మొబైల్స్ కానీ ఇంకా ఇతర ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా కానీ దానికి సంబంధించి సర్వేలెన్స్లో భాగంగా కానీ మరింతగా ప్రజలకి ఒక అష్యూర్డ్ అంబియన్స్ని కానీ ఎన్విరాన్మెంట్ కానీ మనం కాన్ఫిడెన్స్ని కానీ ఇవ్వాలంటే సీసీటీవీస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అవన్నిటిని కూడా రివ్యూ చేసుకొని మరింత సీసీటీవీ కవరేజ్ని అనంతపురం అర్బన్ టౌన్ పరిధిలో కానీ దాని అవుట్స్కట్స్ పరిధిలో కానీ అలాగే మిగిలిన టౌన్స్ పరిధిలో కానీ ఒకసారి రివ్యూ చేసుకొని మరింతగా దాన్ని పెంపొందించే విధంగా సో ఎక్కువ సీసీటీవీ కెమెరా సర్వేలెన్స్ అనేటటువంటిది ఎక్కువ ఉన్నటువంటి సందర్భాల్లో అఫెన్సెస్ తక్కువైనటువంటి సందర్భాలు అనేక రకాలైనటువంటి స్టడీస్ ద్వారా మనకి తెలిసిన విషయమే. సో దానిని కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ సీసీటీవీ కెమెరాస్ను కూడా మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకొని మరింతగా దానిని రానున్న కాలంలో పెంపొందించేందుకు కృషి చేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో ముఖ్యంగా దీని ద్వారా ఇప్పుడు ప్రజలందరికీ కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే మీ యొక్క మొబైల్స్ అనేటటువంటివి చాలా విలువైనటువంటి ఇన్ఫర్మేషన్ని ఉన్నటువంటి సాధనాలు, వాటిల్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. సో తర్వాత ఎవరైతే వీటిని మొబైల్స్ని కొనేవాళ్ళు ఉంటారో దానిలో పబ్లిక్ ఉండొచ్చు, షాప్స్ వారు కానీ ఉండొచ్చు, వాళ్ళందరికీ చేసేటటువంటి సూచనలు ఏంటంటే ఎవరు పడితే వాళ్ళ దగ్గర మొబైల్స్ అనేటటువంటివి కొనడం అనేటటువంటిది ప్రాపర్ డాక్యుమెంట్స్ లేకుండా కొనకూడదు. సో దానికి సంబంధించినటువంటి ప్రాపర్ డాక్యుమెంట్స్ అంటే బిల్స్ తర్వాత ఇవి ఉన్న మాత్రమే కొనేటటువంటి పరిస్థితి ఉండాలి. సో ఎవరికైనా నోటీసులోకి ఇట్లా అనాథరైజ్డ్గా ఎవరైనా అమ్ముతున్నారంటే ఇమీడియట్లీ పోలీస్కి డైల్ 100 కానీ చేసి ఆ ఇన్ఫర్మేషన్ తెలియపరిస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అమ్ముతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది కరెక్ట్గా చేస్తున్నారా, రైట్ గూడ్సా కాదా, లేదంటే ఆ మొబైల్ ఏమైనా తస్కరించబడిందా లేదని ఆ క్షణమే మనం పట్టుకొని చెప్పేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో ప్రధానమైనటువంటివి ఏదైతే షాపింగ్కి సంబంధించినటువంటి కూడళ్ళు ఉన్నాయో అలాగే రైల్వే స్టేషను, బస్ స్టాండ్ లాంటి ప్రాంతాలు, రద్దీగా ఉండేటటువంటి ప్రాంతాలు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఇలాంటి చోట్ల ఎక్కువ జనసముదాయం ఉండేటటువంటి ప్రదేశాలు కానీ అట్లాంటివి కానీ హాస్పిటల్స్ ఇలాంటి ప్లేసెస్ కానీ ఎత్తుక్కొని అలాంటి వాటిని ఐడెంటిఫై చేసుకొని కొంతమంది అటెన్షన్ డైవర్షన్కి సంబంధించిన గ్యాంగ్స్ కానీ లేకపోతే దానికి సంబంధించిన వాళ్ళు కానీ అలాగే ఈ హ్యాబిచువల్గా దీన్ని మొబైల్స్ని తస్కరించేటటువంటి వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. వాళ్ళు కూడా అలాంటి ప్రదేశాల్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అక్కడ తగినటువంటి జాగ్రత్తలు తీసుకొని ఉన్న దీనిలో తర్వాత అక్కడ ఏమైనా పోగొట్టుకున్నా ఇమీడియట్లీ మనకి తెలియపరిచే విధంగా ఉంటే అతి తక్కువ టైంలో వాటిని ట్రేస్ చేసి కూడా మరి ప్రజలకు మనం అందించడం అనేటటువంటిది జరుగుతుంది. సో మీ అందరూ కూడా దీన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్ళిన యెడల మనందరం కలిసి ఒక సేఫ్ అనంతపూర్ని మనం అంతా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. దానికోసం అందరూ కృషి చేయొచ్చు. అంటే యాక్చువల్గా ఇప్పుడు ఈ దఫాలో చేస్తున్నటువంటివి 53 లక్షల విలువ చేసేటటువంటివి ఒక 266 ఫోన్స్గా గుర్తించడం జరిగింది. అలాగే మనకి చాట్బాట్ జిల్లాలో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి 8,886 ఫోన్స్ని మనం అందరికీ కూడా బాధితులకు ఇవ్వడం జరిగింది. వాటి విలువ మొత్తం కలిపి 15.4 కోట్ల వరకు ఉండి ఉండొచ్చు అనేటటువంటిది మనం ఇప్పటివరకు గుర్తించాము. ఇంకా వీటితో పాటు ఇంకా మిస్ అయినటువంటివి చాలా ఉన్నాయి. వాటిని కూడా గుర్తించి దాని మీద కూడా ఒక కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ఎట్లా మనం అదర్ స్టేట్స్లో ఎన్ని ఉన్నాయి, ఎక్కడున్నాయి అట్లాంటి లొకేషన్స్ని కూడా ఐడెంటిఫై చేసుకొని వాటిని కూడా త్వరలోనే ట్రేస్ చేసి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ గుర్తించి వాళ్ళందరికీ ఇవ్వడం అనేటటువంటి దాని మీద కృషి చేస్తాము. దీనికి ప్రత్యేకంగా మన సైబర్ సెల్కి సంబంధించినటువంటి జకీర్ ఇన్స్పెక్టర్ గారు, ఆయన టీము, అలాగే టీంలో ఉన్నటువంటి ప్రతి ఐటీ కోర్కి సంబంధించినటువంటి కానిస్టేబుల్స్ కానీ వాళ్ళందరూ, అలాగే వీటితో పాటు లోకల్ పోలీస్ స్టేషన్స్లో ఉండే వాళ్ళు కూడా వీళ్ళ సహకారంతో ఇవన్నిటిని కూడా గుర్తించి చేయడంలో చేసినటువంటి వాళ్ళందరికీ కూడా విశేషమైన కృషికి ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా అభినందించడం, వాళ్ళకి తర్వాత కూడా రివార్డ్స్ అనేటటువంటిది కూడా ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది.